ఏడో గ్యారంటీగా ఎమర్జెన్సీ అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కారు నిర్బంధం అణచివేతతో బీఆర్ఎస్ గొంతునొక్కే యత్నం, హామీల అమలు ప్రశ్నిస్తున్నందుకే ఎర్రలపై కేసు, తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థుల భయాలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఈ మనిషి ఎవరు? కేటీఆర్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావే? గత 10 ఏళ్లలో మాలాంటి వాళ్ళను, ఈరోజు మాలాంటి వాళ్ళను, సామాన్యులు నన్నే ఏకంగా తీసుకుపోయి మీ హయాంలోనే మీ ఆదేశాల మేరకే మమ్మల్ని తీసుకుపోయి చిత్రవద చేసి జైలు పాలు చేసినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. కేటీఆర్ గుర్తుపెట్టుకో. ఎందుకు అవన్నీ మాట్లాడుతాను? గతం తవ్వితే చాలా ఉంటాయి. ఇంకొక విషయం, ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి నువ్వు ఏఐసిసి పెద్దలకు రాయబారం పంపుతున్నావా లేదా? నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఏఐసిసి పెద్దలతో మాట్లాడుతున్నావా లేదా? ఒక్కసారి చెప్పు. ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసులో నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, నేను జైలుకు పోయి ధ్యానం చేసుకొని ఫిట్గా అయి బయటకు వచ్చి మళ్ళీ పాదయాత్ర చేస్తా అన్నటువంటి ఈ కేటీఆర్ మళ్ళీ అదేవిధంగా మీరు అక్రమ అరెస్ట్ చేసుకోండి చూద్దాం, ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పేసి చెప్పినటువంటి ఈ కేటీఆర్ ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు? ఏఐసిసి పెద్దలకు గతంలో ఏం చేసిండు? F1 రేస్ సంబంధించి గవర్నర్ అనుమతి రావద్దని చెప్పేసి బీజేపీ నాయకులకు వాళ్ళ దగ్గరికి పోయి కాలు పట్టుకున్నాడు. ఆర్ఎస్ఎస్ నాయకుల దగ్గర పోయి మోకరిల్లిండు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేయొద్దు దయచేసి అంటూ ఏఐసిసిలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు రాయబారం పంపుతా ఉన్నారు. ఎవరి ద్వారా అనేది చాలా స్పష్టంగా త్వరలో నేను చెప్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ కేసుకు సంబంధించిన కోవట్లు ఉన్నారు, వాళ్ళ ద్వారా రాయబారం పంపుతా ఉన్నాడు. ఇది చాలా అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతాడనేటువంటి ఒక భయం నెలకొంది. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేసు కేసు అనేది చాలా పెద్ద క్రైము. ఈరోజు ఇది ఒక రాష్ట్రం సంబంధించిన క్రైమ్ కాదు, ఈ దేశానికి సంబంధించిన క్రైమ్. ఎందుకంటే 45 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీలకు తరలించారు. రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ కానీ, ఇక్కడ ఆర్థిక శాఖ పర్మిషన్ కానీ, కనీసం క్యాబినెట్ తీర్మానం కానీ, HMDA పర్మిషన్ కానీ, ఏ పర్మిషన్ లేకుండా నేరుగా అసలు ఎలాంటి ఒప్పందాలు లేకుండా కూడా నేరుగా విదేశీ కంపెనీ తరలించిండు. ఆ తర్వాత తరలించిన 10 రోజులకి ఒప్పందాలు చేసుకున్నారు. అంటే ఇక్కడ ఉల్లంఘనలు చాలా స్పష్టంగా జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేటీఆర్ అంత ఈజీగా ఆయనకు బెయిల్ కూడా రాదు, అంత ఈజీగా నాకు తెలిసి 2-3 నెలల వరకు ఆయన జైల్లోనే ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో అందుకే కేటీఆర్ భయపడతా ఉన్నాడు. ఎందుకు అంటే ఒక్కసారి కేటీఆర్ జైలుకు పోయిండు అంటే 2-3 నెలల వరకు రాడు. సో అప్పుడు ఏమవుతుందంటే కేసీఆర్ ఏమో ప్రగతి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దాటి బయటికి రాడు, కేటీఆర్ ఏమో జైలు పాలవుతాడు. ఇక కవిత సంగతి తెలుసు మనందరికి కూడా. ఇక హరీష్ రావు ఏం చేస్తాడు? ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కైవసం చేసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నాడు హరీష్ రావు. సో ఈ క్రమంలో తను ఒకవేళ 2 నెల రోజుల కనుక జైలుకు పోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా హరీష్ రావు సంస్థాగతం అవుతుంది. కాబట్టి ఈరోజు ఆయన పోకుండా భయపడతా ఉన్నాడు కేటీఆర్. సో అందుకే ఏఐసిసి పెద్దల్ని ఇక్కడ కొంతమంది కోవట్ల ద్వారా ఈరోజు ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళ దగ్గర పోయి మోకరిల్లి నన్ను అరెస్ట్ చేయొద్దు మహాప్రభ అంటూ రిక్వెస్ట్లు పెడుతున్నట్టు మనకైతే సమాచారం వస్తూ ఉంది మిత్రులారా.